దేవునికి మహిమ కలుగును గాక. అందరికీ ప్రభువుకి వందనాలు చెల్లించుకుంటున్నాను. ఈ యొక్క గొప్ప అవకాశం ఇచ్చిన దేవాది దేవునికి కూడా కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటూ మరి కొద్ది నిమిషాలు దేవుడి మాటలను జ్ఞానం చేసుకుందామండి. ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను, ఒక ఇంట్లో ఒక మెచ్యూర్ ఫంక్షన్ కానీ, పెళ్ళి కానీ, లేదు అది ఏదేమైనా సరే, పుట్టినరోజు కానీ ఫంక్షన్ చేయాలంటే వారి పట్ల మనకి ఏముండాలి? ఏముంటే ఖర్చు పెట్టి ఫంక్షన్ చేస్తాం చెప్పండి. ఇప్పుడు కొన్ని లక్షలు పెట్టి ఫంక్షన్ చేస్తారా? కొన్ని లక్షలు పెట్టి పెళ్లి చేస్తారు, కొన్ని లక్షలు పెట్టి మెచ్యూర్ ఫంక్షన్ చేస్తారు. మళ్ళీ వచ్చిన వాళ్ళకి విందు అవతల వాళ్ళ కంటే మనం గొప్ప కట్టాలని పోటీగా విందులో ఐటమ్స్ పెడుతుంటారు. గొప్పగా చేస్తారు కదా మన ఇంట్లో ఫంక్షన్స్. చేస్తాం లేదని అప్పు చేసేది ఏం చేస్తాం మనం? ఇంట్లో ఫంక్షన్స్ ఏమని చేసుకుంటాం? జరిగించుకుంటాం. ఎందుకు జరిగిస్తారు అలాగా? ఎందుకంటే మనకు ఒక బాధ్యత అనేది ఉంది, లేదంటే ఆ వ్యక్తి మీద మనకి ఏముంది? ప్రేమ అనేది ఉంది, అంతే కదా? ప్రేమ అనేది ఉంది. అంటే మనకి ఒక వ్యక్తి మీద ప్రేమ అంటే మనం ఏం చేస్తున్నాం? మన స్థాయికి మించి, మన స్థితికి మించి ఏం చేస్తున్నాం? అప్పు చేసి మరి ఫంక్షన్ చేస్తున్నాం. అర్థమవుందా మీకు? పాయింట్ అర్థమవుతుంది. ఒక వ్యక్తి మీద మనకి ప్రేమ ఉంటే ఉన్న దాంట్లో చేయకుండా గొప్పగా మనం ఏం చేస్తాం? ఫంక్షన్ చేస్తుంటాం. అది ఏదైనా సరే మనం ఏం చేస్తాం? గొప్పగా చేస్తాం. ఎందుకు? ఆ మనిషి మీద మనకి ప్రేమ ఉంది కాబట్టి. ఇప్పుడు నేను తప్పు అనట్లేదు, చెప్తున్నాను, నేను వెళ్తున్నాను సబ్జెక్ట్లోకి. ఇప్పుడు ఆ మనిషి మీద మనకి ఏముంది? ప్రేమ ఉంది కాబట్టి తనకి కావాల్సిన పని మనం ఏం చేస్తాం? గొప్పగా జరిగిస్తాం. అప్పు చేసో, లేదంటే దాచియో, పొదుపు చేసో, ఏదో ఒక విధంగా డబ్బు ఖర్చు పెట్టి అందరూ చెప్పుకునే విధంగా ఏం చేస్తామంటే గొప్పగా చేస్తాం కదా. ఫర్ ఎగ్జాంపుల్ పెళ్లి జరగాల, ఆ యొక్క మనిషి మీద మనకి ఏముండాలా? ప్రేమ ఉండాలి. ఒక మెచ్యూర్ ఫంక్షన్ జరగాల, ఆ పిల్ల మీద మనకి ఏముండాలా? ప్రేమ ఉండాలి. పుట్టినరోజు జరగాలి, ఆ అబ్బాయి మీద మనకి ఏముండాలా? ప్రేమ ఉండాలి. ప్రేమ ఉంటేనే ఏం చేస్తాం? ఖర్చు పెట్టి చేస్తాం. ప్రేమ లేకపోతే చేస్తాడా? గొడ్డ ముక్క కూడా కొండు. ప్రేమ లేకపోతే అసలు బట్టలు కూడా కొండు. ప్రేమ లేకపోతే అసలు సరైన పెళ్లి చూడడం, సరైన పెళ్లి సంబంధం కూడా చూడటం. ప్రేమ లేకపోతే. ప్రేమ బాధ్యత ఉంటేనే మనం ఏం చేస్తాం? మంచి సంబంధం వెతుకుతాం, మంచిగా ఐటమ్స్ పెడతాం, మంచిగా పెళ్లి చేయాలని ఆశపడతాం. ఎందుకు? ఆ వ్యక్తి మీద మనకి ఏముంది? ప్రేమ ఉంది కాబట్టి కదా. మరి దేవుని పని జరిగించాలంటే దేవుని మీద ఏముండాలా? ప్రేమ ఉండాలి. దేవునికి మహిమ కలుగును గాక. ఈ రోజు దేవుని పని జరిగిస్తున్నారు కానీ దేవుని మీద ప్రేమతో జరిగించట్లేదు చాలా మంది. అర్థమవుతుందా మీకు? దేవుని పని జరిగిస్తున్నారు కానీ దేవుని మీద ప్రేమతో చాలా మంది కూడా, క్రైస్తవులు చాలా మంది కూడా జరిగించట్లేదండి. అసలు ఎలాగంటే స్వార్థంతో, లేదంటే గొప్ప పేరు రావాలని, లేదంటే దాని ఏమంటారంటే ఫేమస్ అవ్వాలని ఇలా జరిగిస్తున్నారు తప్ప ఒక దేవుని పట్ల ప్రేమ కలిగి సత్య సువార్తని అద్దెచ్చాలరా, ఏదోలాగా చెయ్యాలరా అనేసి ఉన్న దాంట్లో మనం ఏం చేయట్లేదు? సువార్త ప్రకటించట్లేదు కానీ దేవుని పని జరిగించట్లేదు. కానీ ఎలా పోతున్నారంటే గొప్పగా పోతున్నారు తప్ప దేవుని పట్ల నిజమైన ప్రేమ కలిగి చాలా మంది కనబడట్లేదు. నిజమైన ప్రేమ కలిగి లేదు. ఏదో కన్ఫర్మ్ గా మనం చేస్తున్నాం కాబట్టి ప్రతి సంవత్సరం చేయాలా, లేదంటే వాళ్ళు అలా పెట్టుకున్నారు కాబట్టి మనకు వాళ్ళకన్నా గొప్పగా పెట్టాలా అని గొప్పగా చేస్తున్నారు తప్ప దేవుని పట్ల ప్రేమగా చేయట్లేదు. అరే వాళ్ళు చిన్న పర్సన్ తీసుకొచ్చారా, మన పెద్ద సెలబ్రిటీ తీసుకొస్తాం, అందరూ చెప్పుకునేలా వస్తారు, అందరూ పబ్లిసిటీ ఎక్కువ అవుతుంది, మన ఫేమస్ అవుతాం అని గొప్పగా చేస్తున్నారు తప్ప అరే సత్యాన్ని ఎవరు బోధిస్తున్నారు, వాక్యం ఉన్నట్టుగా ఎవరు చెప్తున్నాడు అని ఎప్పుడు కూడా ఏం చేయట్లేదు? పరిశోధించట్లేదు. ఎవరిన పడిదాన్ని తీసుకొచ్చేస్తున్నారు. అంటే ఫేమస్ కావాలా, పేర్లు కావాలా? అంటే ఇది ఇక్కడ దేవుని పట్ల ప్రేమ కనబడుతుందా? లేదు. సంఘం పట్ల ప్రేమ కనబడుతుంది, అంటే వాళ్ళ పట్ల ప్రేమ కనబడుతుంది, వాళ్ళకున్న డెనామినేషన్ మీద ప్రేమ కనబడుతుంది, వాళ్ళకున్న పేరు ప్రత్యక్షం మీద ప్రేమ కనబడుతుంది తప్ప దేవుని పట్ల ప్రేమ అనేది కనబడట్లేదు. నిజమైన దేవుని పట్ల ప్రేమ కలిగి ఉంటే సత్య సువార్త పాటికి ఎంతో బలంగా విస్తరించేది. దేవునికి మహిమ కలుగును గాక. దేవుని పని జరిగించడానికి ఎప్పుడు కూడా అడుక్కోవాల్సిన అవసరం లేదు. అనేక మంది ముందుకొచ్చి సహకారులుగా గొప్పగా అంటే మన యొక్క పని జరిగించడానికి, మన సొంత కూతురు పెళ్లి చేయడానికి, మన సొంత కొడుకు పెళ్లి చేయడానికి, మన కుమార్తె పుట్టినరోజు ఫంక్షన్ చేయడానికి అంత గొప్పగా జరిగిస్తాం. మరి దేవుని పనికి వచ్చేసరికి ఎందుకు ఆలోచిస్తున్నాం మనం? ఎందుకు ఆలోచిస్తున్నాం? ఒకసారి ఆలోచిద్దండి. ఈ రోజుల్లో చాలా మంది కూడా ఘనత కోసం, లేదంటే గొప్ప కోసమో దేవుని పని జరిగిస్తున్నారు. కానీ నిజమైన ప్రేమతో దేవుని పని జరిగిస్తే మనం ఎక్కడ కూడా 1% కూడా ఎవరితో మాట అనిపించుకోవాల్సిన అవసరం ఉండదు. దేవుడిని ఎంతగానో గొప్పగా కనపరచు. దేవునికి మహిమ కలుగును గాక. చూద్దాం. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 16వ అధ్యాయము 21. పౌలని నేను నా చేతితోనే వందన వచనము రాయిచున్నాను. ఎవడైనను ప్రభువును ప్రేమింపకుంటే వాడు శపింపబడును గాక. ప్రభు వచ్చుచున్నాడు,
ప్రభువైన యేసుక్రీస్తు కృప మీకు తోడై ఉండునుగాక. క్రీస్తు యేసునందలి నా ప్రేమ మీ అందరితో ఉండునుగాక. ఇక్కడ పౌలుని నేను నా చేతితోనే స్వయంగా ఎవరు రాస్తున్నారు? ఇది పౌలు గారు కొరింథీ సంఘానికి రాస్తున్నారు. దేవుడికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఇక్కడ అంటే రాస్తే ఏమంటాడంటే, ఎవడైనాను ప్రభువును ప్రేమింపకుంటే వాడు శపింపబడును గాక. చూసావా, ఇక్కడ పౌలు గారు ఏమన్నారంటే, అరే మీరు నిజముగా దేవుణ్ణి ప్రేమిస్తే ఓకే, నిజంగా దేవుని ప్రేమిస్తే దేవుని కృప మీకు ఎల్లప్పుడు తోడుగా ఉంటుంది. దేవునికి మహిమ కలుగును గాక. ఒకవేళ దేవుని ప్రేమిస్తున్నాము అంటూ నటిస్తూ మీరు గొప్పగా పోతూ మీకు ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తే దేవుడు ఏం చేస్తాడంటాడు? శపిస్తాడంట. పౌలు గారు ఏం చెప్తున్నాడు? శపింపబడతారంట. మనం ఎలా ఉంటున్నాం? దేవుడిని ప్రేమించే వాడు ఉంటున్నామా, లేదంటే మన గొప్పలకే మనం లేదంటే మన గొప్పలు చూసుకుంటూ, లేదంటే దేవుడి పని చేయకుండా ఏదో ఒక్క చెప్పుకుంటూ ఏదో సాగు చెప్పుకుంటూ తప్పించుకునే వాడు ఉంటున్నామా? దేవుని పట్ల ప్రేమ ఉంటే ఏ సాకు చెప్పమండి, ఏ సాకు చెప్పం. దేవుని పట్ల ప్రేమ ఉంటే, దేవుని పట్ల ప్రేమ లేకపోతేనే, లేదంటే మనం చేయకపోయినా పర్లేదురా అవతలు భరింతారు, మనం ఇవ్వకపోయినా పర్లేదురా అవతలు ఎడతాడు, మన అక్కడ ఉండకపోయినా పర్లేదురా వీళ్ళందరూ ఏదో ఎలా పడతారో అనే ఆలోచన నీలో ఉంటే నీ ఫంక్షన్, నీ కూతురు ఫంక్షన్ అలా జరగదు, నీ కొడుకు పుట్టినరోజు అలా జరగదు. అదేందా ఎవడున్నా లేకపోయినా అంత భారం అంత ఎందుకండి. నా పెళ్లికి మా డాడీ తెగ తిరిగేయండి. ఎందుకు? బాధ్యత కలుగున్నాడు కానీ, నా పట్ల ప్రేమ కలుగున్నాడు కాబట్టి. నాకు తెలియకుండా డెకరేషన్లో ఫైర్లు ఇవన్నీ ఎందుకు? నా పట్ల ప్రేమ ఉంది కాబట్టి, నాకు ఏదో సర్ప్రైజ్ ఇవ్వాలా, నేను ఏదో హ్యాపీ ఫీల్ అవ్వాలనేసి ఎంత ఆశపడి 3,50,000 ఖర్చు పెట్టి అలాగా గొప్పగా చేసుకున్నాడు. ఎందుకు? నా పట్ల ప్రేమ ఉంది కాబట్టి. ఆ రోజు అందరూ కూర్చుని అలా వేసేవాళ్ళు ఉంటే మా డాడీ కిందకి పైకి పోయి చెమటలు కాస్తూ అమ్మని పాలకడుతూ ఎంత కష్టపడుతుంది. ఎందుకు? బాధ్యత ఉంది కాబట్టి, ప్రేమ ఉంది కాబట్టి. అదే దేవుని పని మనం అలా జరిగిస్తున్నామా? దేవుని పని వచ్చేసరికి మనం అలా జరిగించాం. అరే మనం లేకపోతే ఆలే పడతారా, మనం లేకపోతే ఏళ్ళు ఇచ్చుకుంటారా అని డాక్టర్ ఏదో ఒక సాగు చెప్పుకుంటే తప్పించుకుంటున్నాం తప్ప, నిజమైన దేవుని పట్ల ప్రేమ కలుగుంటే మనం దేవుని పని ముందుకు సురుగ్గా తీసుకెళ్ళగలం. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అంటే మన ఈఎంఐలు మనం కట్టుకుంటాం మానేద్దామా? చెప్పండి. మన ఈఎంఐలు మనం కట్టుకోవడం మానేవు, మన అప్పులు మన వడ్డీలు కట్టుకోవడం మానేవు, మనకి ఉన్నాయన్నీ కూడా మనం కట్టుకుంటాం. కానీ దేవుని పనికి వచ్చేసరికి అవన్నీ ఇక్కడ తీసుకొస్తాం. ఎంత దౌర్భాగ్యమైన పరిస్థితిలో మనం ఒకసారి ఆలోచించండి. అందరికంటే అప్పులు లేకుండా ఎవరు ఉంటారు? అందరికంటే అప్పులు ఉంటాయి, అందరికంటే సేవింగ్స్ ఎవరికి ఉండవు. కానీ మరి టయ్యానికి వచ్చేసరికి చెక్ బౌన్స్ అయిపోతుందని అప్పు చేసి మనకు అర్థమే. లేదంటే వాళ్ళకి మాట పడతామనేసి మన కూతురు కనీసం ఉన్నప్పుడు చేయకపోతే ఒక 50,000 ఖర్చు పెట్టి పుట్టినరోజు చేస్తామే. మరి దేవుని పనికి వచ్చేసరికి ఎందుకు ఏరుకుంటాం మనం? దేవుని పనికి వచ్చేసరికి చాలా బాధాకరమైన విషయం. అది కరెక్ట్ కాదు. దేవుడు ఏం చెప్తాడంటే, ఇక్కడ ఎఫెసీ రాసిన పత్రిక 6:24 చూడండి ఒకసారి. మన ప్రభు అయిన యేసుక్రీస్తును శాశ్వతమైన ప్రేమతో ప్రేమించు వారందరికీ కృప కలుగునుగాక. దేవునికి మహిమ కలుగునుగాక. శాశ్వతమైన ప్రేమతో ప్రేమించాలంటే దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఈరోజు చూడండి, మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని శాశ్వతమైన ప్రేమతో ఎవరు ప్రేమిస్తున్నాం? మనం ప్రేమిస్తున్నాం శాశ్వతమైన ప్రేమతో. ఈరోజు చాలా మంది కూడా శాశ్వతమైన ప్రేమతో దేవుని ప్రేమించలేకపోతున్నారు. నామకార్థమైన భక్తి వాళ్ళు జరుగుతుంది. నామకార్థంగా ఏదో సన్నిధికి వస్తున్నారు, పోతున్నారు. అరే ఏదో ఇవ్వకపోతే బాగదన్నట్టుగా మనం ఏదో చేస్తున్నాం. కానీ శాశ్వతమైన ప్రేమతో దేవుని ప్రేమిస్తే నిజంగా దేవుని పని గొప్పగా జరిగించగలం. దేవునికి మహిమ కలుగును గాక. దేవుని సువార్త వ్యాప్తి గొప్పగా ముందుకు జరిగించగలం. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఈరోజు చూడండి, దేవుని పట్ల శాశ్వతమైన ప్రేమ కలిగి లేకపోతే, దేవుడిని శాశ్వతంగా ప్రేమించలేకపోతే, దేవుని పరిపూర్ణంగా ప్రేమించలేకపోతే మనం శాపగ్రస్తులు అవుతామంట. దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి మనం శాపగ్రస్తులు అవ్వకూడదు. దేవుని కుమారులు, ప్రియ కుమారులు అనే మన పేరు పొందుకోవాలి. దేవునికి మహిమ కలుగును గాక. ఆయన కృప నిరంతరం నీకు నాకు తోడు ఉండాలంటే మనం దేవుని ప్రేమించేవారు ఉండాలా, దేవుని పనికి సహకరించేవారు ఉండాలా, దేవుని పనులు నలిగిపోవాలా, సొలిగిపోవాలి. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. చూసారా, మన జీవితాన్ని దేవునికి సమర్పించుకోవాలి, మన దేహాన్ని దేవునికి సమర్పించుకోవాలి. దేవుని పనిలో మనం ఏం చేసుకోవాలంటే అప్పగించుకోవాలి. ఒకవేళ నీకు సహకరించలే స్తోమత లేకపోతే, నీకు చేతిని దొరికినంత పని నువ్వు చేసుకుంటూ మనం వెళ్ళాలా, కష్టపడాలా. పనికి దొంగనట్టుగా పారిపోకూడదు. ఈరోజు మనం పనికి వెళ్ళిన తర్వాత అక్కడ పని చేయకుండా కూర్చుంటే డబ్బులు ఎత్తారు, మనకి జీతం ఇస్తారా? ఇవ్వరు కదా. జంటలో నలుగుతామో, వర్షంలో తడుస్తామో, కాళ్ళు లాగినా కీళ్ళు లాగినా పైకి కిందకి తిరుగుతాము. ఎంత సాకరీ చేస్తే మనకు జీతం వస్తుంది. మరి దేవుని పని ఎందుకు మరి చేయడానికి? సాకులు చిన్న పని చేసి అయ్యి బాబు కాళ్ళు ఎప్పుడు వచ్చేది, నడుని ఎప్పుడు వచ్చేది అంటే దేవుని పని జరిగించడానికి ఏదో వంక.
నిజమైన ప్రేమ కలిగి ఉంటే మన దేవుని పని చాలా గొప్పగా జరిగించగలం, ఉన్నంత మంది స్థితిలో నిలబెట్టుకోగలం. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అది ఎవరైనా సరే దేవుని నుంచి ప్రేమించలేకపోతే అందరూ కూడా శాపగ్రస్తులు అవుతారంట. కాబట్టి మనం అందరం కూడా దేవుని పని జరిగించడానికి ఐక్యత కలిగి ఒక యూనిటీగా దేవుని పని జరిగించాలని ప్రోగ్రామ్ మీ అందరికి మనం చేసుకుంటున్నాం. ఇక్కడ చూడడం, దేవుని ప్రేమిస్తున్నామంటే మనకి ఎవరు కూడా శత్రువులు ఉండకూడదంట. అర్థమవుందా? మనం దేవుని ప్రేమిస్తున్నామంటే మనకి ఎవరు ఉండకూడదు? శత్రువులు ఉండకూడదు. ఎందుకు ఈ మాట చెప్తున్నాడు చూద్దాం. మొదటి యోహాను పత్రిక 4వ అధ్యాయము 18వ వచనం. ప్రేమలో భయం ఉండదు, అంతేకాదు పరిపూర్ణమైన ప్రేమ భయమును వెళ్ళగొట్టును. భయము దండనతో కూడినది. భయపడేవాడు ప్రేమయందు పరిపూర్ణము చేయబడిన వాడు కాదు. ఆయనే మొదట మనలను ప్రేమించరు గనుక మనము ప్రేమించుచున్నాము. ఎవడైనను నేను దేవుని ప్రేమించుచున్నానని చెప్పి తన సహోదరుని ద్వేషించిన ఎడల అతడు అబద్ధికుడు. తాను చూచిన తన సహోదరుని ప్రేమింపని వాడు తన చూడని దేవుని ప్రేమింపలేడు. దేవుని ప్రేమించేవాడు తన సహోదరుని కూడా ప్రేమింపబడను. ఇంత క్లియర్ గా చెప్పుంది కదా. ఇక్కడ ఇంతకేముంది? క్లియర్ గా చెప్పాడు దేవుడు. ఇక్కడ ఏం చెప్తున్నాడంటే, ఇక్కడ చూడండి, కనిపిస్తున్న సహోదరుని ప్రేమించలేకపోతే కనిపించలేని నన్ను వేళ ప్రేమిస్తామని చెప్తున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. మీకు అర్థం ఉందా? ఈరోజు చూడండి, సహోదరుల పట్ల అసూయ కుట్ర లేదు, కుళ్ళి స్వార్థం ఏదోటి పట్టుకొని తప్పించుకుంటూ పోతారు. అరే దేవుడి పని జరుగుతుందన్నప్పుడు ఏదో గొడవెట్టుకుని పోతున్నాడు, ఏ ఒక్క లేకపోతే ఏదో ఒక్కరు ఎత్తుకుని పోతాడు. ఎందుకంటే ఇక్కడ పనులు నలిగిపోవాలా, లేదంటే ఈ పనికి ఏదో ఇచ్చేయాలా, మళ్ళీ ఏదో అడుగుతారన్న భయంతో వాడే ఒక వంకన ఎత్తుక్కుంటూ పారిపోతుంటాడు. అది అసలు నిజమైన దేవుడి ప్రేమ కలిగిన వాడు కాదు. వాడు దేవుడు ప్రేమించలేని వాడు అస్సలు కాదు, దేవుని ప్రేమించేవాడు కాదు. అలాంటి వాళ్ళు మనకు కనబడుతూ ఉంటారు. మీకు అర్థం ఉందా? ఇక్కడ ఏమంటాడంటే, నీ పొందునియా కనిపిస్తున్న సహోదరుని ప్రేమించలేకపోతే కనిపించలేని నన్ను ఎలా ప్రేమిస్తున్నాడు దేవుడు. అర్థమైంది మీకు క్లియర్ గానే? కాబట్టి మనం అందరూ కూడా ఎలా ఉండాలంటే సహోదరుల పట్ల ప్రేమ కలిగి ఉండాలి. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఇక్కడ చూడండి, ప్రేమ ఉంటే భయం ఉండదంట. మన దేవుడి పట్ల ప్రేమ ఉంటే మన ధైర్యంగా దేవుడి పని జరిగించగలం. దేవునికి మహిమ కలుగును గాక. అయ్యి బాబు, నేను ఈ మీటింగ్స్ కి నేను ఇంత ఇచ్చేస్తే నా ఈ ఎమ్మెల్యే ఎవడ కడతాడు, నా అప్పులు ఎవడ చెప్తాను భయపడ్డా దేవుడి పనికి ముందుకెళ్తే తప్పకుండా దేవుడు ఉన్నతమైన స్థితిలో నీకు సమస్యలను తీర్చగల సమర్థుడే ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఎందుకంటే దేవునికి అసాధ్యమైనది ఏది కూడా లేదు, సమస్తము సాధ్యము. దేవునికి మహిమ కలుగును గాక. అంటే గొప్ప దేవుడిని మనం నమ్ముతున్నామంటే ఇంకెందుకండి దేవుని పట్ల ప్రేమ, దేవుని పని జరిగించడానికి మనం ఆలోచిస్తున్నాం. దేవుని పని జరిగించడానికి మనకి ఇంకా ఎందుకు తడుముకుంటున్నాం? అలా ఉండకూడదు. మనలో బట్టి అనేక మంది ఏం చేయాలంటే ఇన్స్పిరేషన్ అవ్వాలి. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అలాంటి స్థితిలో దేవుడు మనం నిలబెట్టుకున్నాడు. మనం ధైర్యంగా భయపడకుండా, ఇక్కడ చూడండి, ప్రేమలో భయం ఉన్నదంట. మనకెందుకు భయం? భయపడకూడదు. ఇక్కడ చూడండి, సహోదరులు అందరూ కూడా ప్రేమ కలిగి ఉంటే దేవుని పని జరుగుతుంది. అర్థం ఉందా? ఇక్కడ చూడండి, డబ్బున్నా ఎంతున్నా సరే ప్రేమ లేకపోతే, ఒక యూనిటీ అంటే ఐక్యత లేకపోతే దేవుని పని జరగదు. కాబట్టి మనం అందరూ కూడా అందరిని కలుపుకుంటూ ఐక్యత కలిగి దేవుని పని జరిగించాలని ప్రభుత్వం మీ అందరికి మనం చేసుకుంటున్నాం. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. మనలో స్వార్థం, అసూయ అవతల పక్కన ఉంటే నీలో దేవుడిని ప్రేమించలేని స్వభావం నీలో ఒకసారి ఆలోచించినప్పుడు, ఈ సహోదరు ఒకసారి ఆలోచించు. ఇతరులను నువ్వు ద్వేషిస్తున్నావు అంటే, ఇతరులను నువ్వు వాళ్ళ మీద అసూయ పడుతున్నావంటే, వాళ్ళ మీద కుట్ర పండిస్తున్నావంటే, వాళ్ళని నోటుకు వచ్చినట్టు మాట్లాడుతున్నావంటే నువ్వు దేవుడిని ప్రేమించలేనట్టే క్లియర్ గా చెప్తున్నాడు. ఇక్కడ ఎవరు తప్పు చేశాడు కాబట్టి నేను తిడుతున్నాను రా, వాడు తప్పు చేశాడు కాబట్టి నేను ద్వేషిస్తున్నాను రా, వాడి మీద నాకు అది ఉందిరా, నా మీద ఇది పగ ఉందిరా, అది నేను సోదుకబడి చెప్తే నువ్వు దేవుని ప్రేమించలేనట్టే. నేను ఇక్కడ క్లియర్ గా చెప్తున్నాడు. ఇంకా నువ్వు ఎన్ని సోది చెప్పినా అదే వేస్ట్. నువ్వు ఎన్ని పనికిమాల మాటలు చెప్పినా దేవుడు వినడు. ఎందుకంటే కనిపించలేని సహోదరులు మనం ప్రేమించలేకపోతే కనిపించలేని దేవుని ఎలా ప్రేమిస్తాం చెప్పండి? మరి ఎదురుకున్న సహోదరుని మనం ప్రేమించలేకపోతే దేవుని ఎలా ప్రేమిస్తాం? అది అంటున్నాడు. కాబట్టి మనందరూ కూడా సహోదరులు అందరూ కూడా ఐక్యత కలిగి దేవుని పని జరిగించాలి. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఇక్కడ చూడండి, ఒకరు పురుగు కలుపుకోవాలా దేవుని పనిలో. ఇక్కడ చూడండి, రోమపత్రిక 12 ఒకసారి 12వ అధ్యాయము 10వ వచనం. సహోదరి ప్రేమ విషయములలో ఒకరి యందు ఒకడు చూసారా? చూడండి, సహోదరు ప్రేమ విషయంలో ఒకరొకడు అనురాగం గలవారే, ఘనత విషయంలో ఒకరొకడు గొప్పగా ఎంచుకోవాలంట.
అర్థమైందా? రే మరి ఎలా ఉండాలంటే నాకన్నా ఈడు మంచుడు అనేసి ఒకనొకరు ఘనతగా చెప్పాలి. మన కోసం ఈడు ఎలవరా నేనే మంచుడని అలా చెప్పుకోకూడదు. నాకంటే ది బెస్ట్, ఈడు బాగా ఎక్కువ కష్టపడతారా, ఈడు బలంగా పని చేస్తారా, ఈడు దేవుని పనికి ముందుంటారా అని అవతలలో ఏం చేయాలి, ప్రోత్సహించాలి, ఘనత ఇవ్వాలి ఆడికి. అంతే తప్ప ఆడి పనికి దొంగరా, ఆడు పనికి మాలోడురా, ఈడు ఎదవే, ఈడు పనికి మాలోడే, ఈడు దేవుడి పనికి దొంగే అయినా సరే ఈడు ఏం చేసుకుంటాడంటే గొప్పగా చెప్పుకుంటాడు. అలా ఉండకూడదు. వాడు ఒకవేళ వాడి స్థితి బాగోపోయినా, వాడి పరిస్థితి బాగోపోయినా వాడు మనం ప్రోత్సహిస్తే తప్పకుండా దేవుని పనులు స్వర్గం ముందుకు వెళ్తాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఇక్కడ చూడండి, ఘనత విషయంలో ఒకరు గొప్పగా ఎంచుకోవాలంట. ఇక్కడ చూడండి, ఆసక్తి విషయంలో మాంద్యులు కాక ఆత్మీయందు తీవ్రత గలవారే ఉండాల. తీవ్రత గలవారే అంటే ఆత్మీయత మనం ఎలా ఉండాలా, చాలా తీవ్రత గలవారు. అంటే మీకు ఎలా చెప్పాలా, ఇప్పుడు చూడండి, ఉగ్రవాదులు చాలా తీవ్రతంగా ఏం చేస్తారు, చంపుతూ లేదంటే దాడులు చేస్తూ అవతల మీద కక్ష పెట్టుకుంటూ చాలా తీవ్రంగా ఏం చేస్తారంటే చేస్తూ ఉంటారు. అలా మన ఆత్మీయతను మనం చాలా తీవ్రత గల అంటే చాలా కష్టంతో ఉండాలి. ఆత్మీయతలో దేవుడికి మహిమ కలుగును గాక. అంటే మనకు చాలా దాని ఏంటంటే చాలా ఆసక్తి కలిగి చాలా కసిగా మన ఆత్మీయతలో బలపడాలి అని మనం ఒకరు సహోదరులు అందరూ కూడా ఏం చేయాలా, ఆత్మీయతలో తీవ్రత గలవారే ఉండాలంట. తీవ్రత గలవారే ఉండాలి. దేవుడికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. శ్రమ యందు ఓర్పు గలవారే ఉండాల. మన శ్రమలు వచ్చినప్పుడు ఓర్పు కలిగి ఉండాల. అంతే తప్ప మన శ్రమలు యందు మనం బిగిసిపోయి లేదంటే నలిగిపోయి లేదంటే అవిశ్వాసంతో దేవునికి దూరం అయిపోతూ దేవుని పనికి దూరం అయిపోతూ అలా ఉండకూడదంట. శ్రమ యందు ఓర్పు గలవై ఉండి ఇలా చూడండి, ప్రార్థన పట్టుదల కలిగి ఉండాలంట. ప్రార్థన పట్టుదల కలిగి ఉండాలి. కాబట్టి మనం దేవుని పని జరిగించాలంటే ఫస్ట్ దేవుని పట్ల ప్రేమ కలిగి ఉండాలా, మనందరూ కూడా ఓర్పు కలిగి ఉండాలా, ప్రార్థన పట్టుదల కలిగి ఉండాలా, మన సహోదరులందరూ కూడా ఐక్యత కలిగి ఉండాలి. దేవునికి మహిమ కలుగును గాక. అలాంటప్పుడు తప్పకుండా దేవుని పని ఎక్కడ కూడా ఆగకుండా జరిగిస్తుంది. దేవునికి మహిమ కలుగును గాక. అందుకనే సహోదరులు ఐక్యత కలిగి నివసించుట ఎంతో మేలు, ఎంతో మనోహరం అని చెప్తాడు దేవుడు. కాబట్టి మనం అందరం కూడా ఎలా ఉండాలంటే చాలా ఐక్యత కలిగి ఒక యూనిటీగా ఒక బాండ్, బలమైన బాండ్ కలిగి ఒకరినొకరు మనం ఏం చేసుకుంటూ హెచ్చించుకుంటూ ఒకరినొకరు అంటే ఈడు చిన్నోడ్రా ఈ పని చేయాలా, ఈడు పెద్దోడ్రా ఈ పని చేయాలి, అలా కాదు, ఎవరి పని ఆడు చేయాలి. ఇప్పుడు నేను చాలాసార్లు విన్నాను, రవని అలా చెప్తారా పని ఏం చేయడం అంటాడు. రఘు బాబు పని ఏంటి, వాక్యం బాబు చెప్పినట్టు చెప్తాడు ఎవరన్నా. బాబు ఏంటి అంతే అంటే దేవుడు ఎవరికి ఇచ్చిన స్తోమతను బట్టి ఎవరికి ఇచ్చిన జ్ఞానాన్ని బట్టి అలా పని చేయాలా, మన పని చేయాలా, కష్టపడాలా. అంటే రఘు బాబు ఏంటి అంత డెప్త్ గా ఆలోచించి మనకి మంచిమైన ఆహారం పెట్టాలరా అది గొప్ప పని కదా, చాలా గొప్ప పని. మరి అది అందరం చేయలేము కదా, మరి అది అందరూ చేయరు. కాబట్టి బాబాకి ఇచ్చిన పని బాగా చేస్తున్నాడు, నీకు ఇచ్చిన పని నువ్వు చేస్తున్నావు, నాకు ఇచ్చిన పని నేను చేస్తున్నాను. అంటే ఇక్కడ ఎవరికి ఇచ్చిన పని వాడు చేసుకుంటూ వెళ్ళాలా, అర్థమవుందా? అంతే తప్ప అలా కబుర్లు చెప్తారా ముందుకు రారా అంటే అది కరెక్ట్ కాదు. అది అసలు సరైన ఆలోచనే కాదు. అది మనం యవనస్తున్నాం కాబట్టి దేవుడు మనకి ఇచ్చిన బలాన్ని బట్టి మనం పని చేయాలి. దేవునికి మహిమ కలుగును గాక. బాబాయ్కి ఇచ్చిన జ్ఞానాన్ని బట్టి ఆ జ్ఞానం నేర్పించాలని మనం ప్రయాసపడుతున్న విధానాన్ని బట్టి బాబాయ్ పని చేస్తున్నాడు. కాబట్టి ఇక్కడ ఎవరి పనిని బట్టి ఎవరికి దేవుడు ఇచ్చిన జ్ఞానాన్ని బట్టి వాళ్ళ పని చేసుకుంటూ వెళ్ళాలి. దేవునికి మహిమ కలుగును గాక. అంతా కూడా పని అండి. దేవుడి పనిలో ప్రతిది కూడా పనే. పాటలు పాడడం పని, టెంట్లు వేయడం పని, లేదంటే వాక్యం ధ్యానించి బోధించడం పని, వాక్యం వినడం పని, వాక్యం అనుసరించడం పని, బోర్డు పని అండి. దేవుని పనిలోని ప్రతిది కూడా క్రమశిక్షణగా వెళ్ళాలంటే మనం దేవుని పట్ల ప్రేమ కలిగి ఉండాలి. దేవునికి మహిమ కలుగును గాక. ఎప్పుడైతే దేవుని పట్ల శాశ్వతమైన ప్రేమ కలిగి ఉంటుందో ప్రతిది కూడా మనం నెరవేర్చగలం. అంతే తప్ప మనం శాపగ్రస్తం అవ్వకూడదు. ఆమేన్. ఒకటి చూద్దాం. మీకు ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే లోక సువార్త 21 ఎన్నోసారి 1-4 వచనం చదువుతుంది. ఇలా చూడండి, కానుక పెట్టెలో తమ కానుకలను వెయ్యొచ్చున్న ధనవంతులను ఆయన పారజూచెను. ఒక బేద విధవరాలు 2 కాసులు అందులో వేయుచుండగా చూచి, ఈ బేద విధవరాలు అందరికంటే ఎక్కువగా వేసినని మీతో నిత్యముగా చెప్పుచున్నానని వారందరూ తమకు కలిగిన సమృద్ధిలో నుండి కానుకలు వేసిరు గాని ఈమె తన లేమిలో తనకు కలిగిన జీవనమంతయు చెప్పాను. చూసారా? అని నేను ఎందుకంటే అలా చెప్తున్నానంటే మరి పేద విధవరాలకి ఏమోనండి, ఈవిడే విధవరాలే కాదు పేద విధవరాలు అంటే చాలా పేద విధవరాలు. అంటే పక్కన డబ్బు లేదు, కొన్ని ఏమైనా ఆస్తులు అంతస్తులు ఉన్నాయంటే అది లేదు. చాలా పేదరికమైన విధవరాలు ఏం చేసిందంట, అక్కడ చాలా మంది ధనవంతులు వస్తున్నారండి. చాలా మంది ధనవసరం మీకు చాలా క్లియర్గా ఉంటుంది. మార్క్స్ 12:41 చేయండి. 12:41 చదువు.
ఎలా చూడండి, ఎలా చూడండి, ఎలా చూడండి, ప్రతి ఒక్కరు కూడా వినండి. ఆయన కానుక పెట్టి ఎదుట కూర్చుండి జన సమూహము ఆ కానుక పెట్టిలో డబ్బులు వేయట చూచుచుండెను. ధనవంతులైన వారు అనేకులు అందులో విశేషముగా సొమ్ము వేయుచుండిరి. ఒక బీద విధవరాలు వచ్చి 2 కాసులు వేయగా ఆయన తన శిష్యులను పిలిచి కానుక పెట్టిన డబ్బులు వేసిన వారందరికంటే ఈ బీద విధవరాలు ఎక్కువ వేసినని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. వారందరూ తమ కలిగిన సమృద్ధిలో నుండి వేసిరు గాని ఈమె తన లేమిలో అనగా ఇక్కడ చూడండి, ఆయన కానుక పెట్టి ఎదుట కూర్చుండి కానుక పెట్టిలో డబ్బులు వేయటంలో చూస్తున్నాడంట. అంటే ఇక్కడ ఏ ఆలోచనతో చూస్తున్నాడు? డబ్బులు ఎంత లెక్కెట్టుకుంటున్నాడు దేవుడు. మరి డబ్బులు ఎవరికి ప్రయత్నం లెక్కెట్టుకుంటున్నారు? ఇప్పుడు లెక్కెట్టుకుంటారు, అలాగా ఇప్పుడు లెక్కెట్టుకుంటారు. మన సహోదరు అంటుంది, ఏమంటుందంటే దహిభాగాలు కవరత్నం కదా, సెరలు ఎందుకు ఎడుతున్నారు? సెరలు అందులోని 10 గంటలు 20 గంటలు కాయలు ఎందుకు ఎడుతున్నారు అని అడుగుతున్నారు. అది వాళ్ళకు ఉన్న ద్రవ్యం బట్టి ఎత్తున్నారు. చెడరెట్టుగా అందరూ పెద్ద కాంతులట్టు నేను చెప్తున్నారు. అంటే దేవుడు ఆ స్వభావంతో చూడట్లేదు అక్కడ. అరే ఎవరు పెద్ద కాంతులు వేస్తున్నారు, ఎవరు చెడర వేస్తున్నారని చూడట్లేదు. దేవుడికి తెలుసండి, భేదవరదవాలే ఒక విధవరాలు ఉంది, ఆవిడ నా పట్ల ప్రేమ కలిగి ఉంది, నా పనికి గొప్పగా సహకరించే స్వభావం కలిగి ఉంది, ఆవిడకి లేకపోయినా ఆవిడకి స్తోమత కలిగిన జీవనంతో వేసే సిద్ధపాటు కలిగి ఉందని ఆమె కంటే ముందుగానే దేవుడు ప్రభు ఎక్కడ ఉన్నారో మందిరంలో ఉన్న దేవునికి మహిమ కలుగును గాక. ఆవిడ అనుకోవచ్చు నాకు ఎవరు లేరే, ఈ 2 కాయిస్తుంటే నేను చేసుకుంటానే అని దేవుడి మందిరకు వచ్చినని అది సమస్యగా ముందే పరిష్కారం దేవుడు అక్కడ సిద్ధపాటు చేశాడు. ఆమె అంత గొప్ప దేవుడు అండి మన దేవుడు. అలాంటి స్వభావం కలిగి ఎవరున్నాడు ఈ రోజుల్లోనే? ఇప్పుడు ఏమన్నా తెలుసా? అరే వీళ్ళకి చల్లరేసారంటే ఇలా తక్కువ పానికి వేసారంటే వాళ్ళ పరిస్థితి ఎలా ఉందో అని ఏం చేయాలంటే సంఘంలో ఎవరైనా లేని వాళ్ళు ఉన్నారేమో పరిశోధించి ఏం చేయాలంట? వాళ్ళ కోరికలు వాళ్ళ అవసరాలు ఏం చేయాలా తీర్చగల స్వభావం కలిగి ఉండాలా. అక్కడక్కడ వేసారు. ఇప్పుడు డైరెక్ట్ గా చెప్పేస్తున్నారు 5 ఏళ్ళ కంటే తక్కువ ఉండకూడదు, 1000 రూపాయల కంటే తక్కువ ఉండకూడదు, కుటుంబానికి వెయ్యి కాదు మనిషికి వెయ్య. ఎక్కడి నుంచి ఎక్కడ వేయేసి నీకు 10 నెలలనే? చూడండి చాలా దారుణం. అలాంటి వాళ్ళకి చెప్తాం మనం 10 నెలలనే నలిగిపోయి ఇరిగిపోయి పాకుంటే దేక్కుంటే సంవత్సరానికి ఒకసారి దేవుని పని జరిగిస్తున్నారంటే ఆలోచించుకుంటున్నాం మనం. అలా ఉండకూడదు. ఇక్కడ చూడండి బేదల తరాలకు ఏముందని వెనకాల ఏమన్నా పాస్తులు ఉన్నాయా? ఏమీ లేదు. 2 కాసులు ఉంటాయి. అక్కడ ఏం చెప్తుందంటే ప్రభువు చాలా మంది ధనవంతులు వేస్తున్నారు. ఎలా వేస్తున్నారు? వాళ్ళకు 2 లక్షలు ఉన్నాయి అనుకో, అందులో ఒక 20,000 30,000 వేస్తున్నారు. అంటే ఆల్రెడీ ఇంకా సేవింగ్స్ ఉన్నాయి, వాళ్ళకి కలిగిన దాంట్లో సమృద్ధిలో కొంచెం వేస్తున్నారు. కానీ బేద విధరాలు ఏం చేసింది? ఆమెకి ఎంత ఉంది? 2 కాసులు ఉన్నాయి. ఆ 2 కాసులే ఇంకా అదే ఇచ్చేస్తే ఇంకా తినడానికి ఏమీ లేదు. ఆవిడ పరిస్థితి అంతా ఇంకేంటి? శూన్యం, ఇంకేమి లేదు. జీవనం అంతా వేస్తుందంట. 2 కాసులు అంటే మొత్తం అంతా వేస్తుందంటండి. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అంటే ఆ డబ్బులతోటి వాళ్ళు ఏం చేసుకుంటారో ఆవిడకి అనవసరం. ఇంకా దేవుని పనికి అక్కడ ఇవాళ దేవుని కానుక ఇది అనేసి వాడు ఆమె ఏం చేసిందంటే దేవుని పట్ల ప్రేమ ఉంది కాబట్టి, శాశ్వతం ప్రేమ ఉంది కాబట్టి ఏమీ కూడా ఆలోచించకుండా పరిపూర్ణమైన హృదయంతో శాశ్వతమైన ప్రేమ కలిగి ఎలాంటి కల్మషం లేని హృదయంతో ఏం చేసింది? ఆ 2 కాసులు కూడా అందులో వేసింది. దేవుడు అది చూసాడు. దేవుడికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అంటే తర్వాత నుంచి ఇంకా లేదు, కానీ ఆవిడ్ని విడిచిపెట్టేసి ఉంటాడా ప్రభువు? విడిచిపెట్టాడు. తప్పకుండా ఆవిడకి ఏం చేస్తాడు? సహాయం చేసే ఉంటాడు. ఉన్నతమైన స్థితిలో ఆవిడ్ని పోషించుంటాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అవును కదని పోషిస్తాడు కదా. అంటే ఏమి లేకపోయినా మొత్తం వేసేస్తే దేవుడు అలా ఊరుకొని ఉంటాడా? అంతేకాని కదా మనకు రాశారు ఒక మాదిరికరంగా దేవుడు మనల్ని అక్కడ ఒక భేద విధవరాలు నిలబెట్టుకున్నాడు. భేద విధవరాలు అంటే 60 సంవత్సరాలు పైబడిన వాళ్ళు విధవరాలు అంటారు. చూడండి, అంటే ఇంకా ఆవిడ పేదరికం ఉంది. మళ్ళీ ఇప్పుడు విధవరాలు అంటారు, చాలా మంది లేని వాళ్ళు ఉంటారు. కాబట్టి వాడికి డబ్బు ఉంటుంది. డబ్బున్న వాళ్ళు కొంతమంది విధవరాలు. ఇప్పటికీ ఆవిడ డబ్బు కూడా అందుకే క్లియర్ గా విధవరాలు, చాలా పేదరికం ఉన్న విధవరాలు క్లియర్ గా ఉంది. 2 కాసులు ఉన్నాయి, దేవుడికి ఇచ్చేసింది. మనం ఎందుకు ఆలోచిస్తున్నావు? మనకి 2 కాసులు లేవు కదా. ఇంకా ఇచ్చినా తినగల స్తోమత ఉంది. ఇంకా దేవుడి పని కష్టపడినా దేవుడు శక్తినిచ్చే బలవంతుడు కాబట్టి మన దేవుడు కష్టపడాలా, దేవుడి పనికి సహకరించాలా. కాబట్టి మనం అందరూ కూడా ఎలా ఉండాలంటే దేవుడి పనికి సిద్ధపాటు కలిగి ఉండాలి. దేవునికి మహిమ కలుగును గాక. నాకు చాలా ఇష్టం అండి భేదవరాలు దేవుని పనికి వచ్చి ఇలాంటి పనికి వచ్చినప్పుడు ఈవిడే మనకి ఇన్స్పిరేషన్. రే ఆ దగ్గర ఏమి లేకపోయినా ఏమి ఆలోచించుకోండి ఇచ్చేసింది. రే ఇప్పుడు ఈ 2 కాసులు వేస్తే నాకు తినడానికి తిండి ఏంటి, రేపు పొద్దున్న నేను ఎలా బ్రతకాలి ఏం ఆలోచించలేదు, ఇచ్చేసింది. అక్కడ ధైర్యంగా ఇచ్చేసింది. మనం ఏం ఎలా ఆలోచిస్తామంటే వచ్చే నెల ఈఎంఐల కోసం, వచ్చే నెల వడ్డీల కోసం, రేపటి కోసం కాదు.
వచ్చిన వాటి కోసం ఎప్పుడు కోసం ఆలోచిస్తా, ఈ లోపల నువ్వు కష్టపడచ్చు, పళ్ళు సమృద్ధిగా దేవుడు ఇస్తాడు, ఆ శక్తిని మనకి ఇచ్చాడు, బోల్డ్ ఉన్నాయి కదా ఆప్షన్స్. మరి ఆవిడకి ఆప్షన్స్ కష్టపడే బలం కూడా లేదు, ముసలిదే, చాలా బేదరకం ఉంది. కొన్ని ఇంటికి వెళ్ళిన తర్వాత ఇవి అమ్ముకొని బంగారమో లేదంటే తాగడ పెట్టుకుని తినేంత ఏమీ లేదు. ఒకసారి ఆలోచించండి ఆవిడ పరిస్థితి ఎలా ఉందో. అయినా సరే ఆవిడ దేవుడి పనికి అలా ఇచ్చిందంటే మరి మనం ఎలా పని చేయాలి? దేవుడి పనికి మనం ఎలా దేవుడి పనికి సహకరించాలి? దేవుని పట్ల నిజమైన ప్రేమ కలిగి ఉందండి ఆవిడ. దేవునికి మహిమ కలుగును గాక. అది ప్రభువు గమనించాడు కాబట్టి, ఆవిడ హృదయాన్ని ప్రభువు అనుసరించాడు కాబట్టి, తెలిసింది కాబట్టి ఏం చేశాడు? ప్రభువు మనిషిని కూడా అనుసరిస్తే ఆవిడని దేవుడు అనుసరించి ఆవిడకన్నా ముందుగానే దేవుని సన్నిధిలో ఉన్నాడో ఆవిడకి పరిష్కారం చూపించాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అంత గొప్ప దేవుడు కాబట్టి మనకున్న శ్రమలు బట్టి మనం కృంగిపోవాల్సిన అవసరం లేదు. నువ్వు మన దేవుని పనికి బలంగా ముందుకు వస్తే మన పరిష్కారానికి దేవుడు ఆల్రెడీ ఏదో ఒక మార్గం సిద్ధపాటు చేస్తూ ఉంటాడు. కాబట్టి మళ్ళీ ఏం తెగింపు లేదు, అంతే. ఆలోచించుకుంటూ లేదంటే భయపడుతూ ఏదో ఇచ్చేస్తే ఇక్కడితో నా జీవితం అయిపోయింది అనుకుంటున్నావు. ఇది ఈ పనికి చేస్తే నేను ఇంత అమౌంట్ ఇవ్వాలంటే ఇంకెక్కడితో అయిపోయింది, నేను ఇంకా అయిపోయింది, ఇంకా నా బతుకు అన్నట్టుగా ఫీల్ అయిపోతున్నాం మనం. లేదు, దేవుడు కష్టపడే మనకి శక్తి ఇచ్చాడు కాబట్టి దేవుని పనికి మనం ఆలోచించకుండా దేవుని పనికి ముందుకు వెళ్ళాలి. అంతే, బలవంతంగా కాదు. కానీ మనం ఒకసారి ఆలోచించండి, మన ఏది కూడా మనకి అడ్డుపాటు ఉండదు. మనకి తిండి కాలితే తిండి, మంచి బట్టలు కాలితే మంచి బట్టలు, లేదంటే మనకి అవసరాలు ఏ కాలుతాయి బోర్డు కొనుక్కుంటాం కదండి. 40 ఏసీల ఫోన్లు, 60 ఏసీల ఫోన్లు, 30 ఏసీ ఫ్రిడ్జ్లు, ఇవన్నీ మరి చూడండి, ఇవన్నీ ఈఎంఐలు కట్టుకోవట్లేదా? ఉత్తనే తెచ్చేసుకుంటామా? బోర్డు కొనుక్కుంటాం, బోర్డు చెప్పుకుంటా పోతే బోర్డు ఉంటాయి, బోర్డుకి వచ్చి పెట్టుకుంటాం. మనం సంవత్సరానికి దేవుడి పనికి ఇచ్చేది 2% కూడా ఉందేమో అంది, బోర్డుకి వచ్చి పెట్టుకుంటాం. మనకి పిల్లలకి కావాల్సిన అవసరాలు, బోర్డు, వాళ్ళ చదువుల ఫీజు, ఇవన్నీ చాలా ఎక్కువ కదా. మరి దేవుని పనికి మనం ఎంత ఎత్తుమంటే ఆఫ్టర్లో చాలా 10% కూడా అవడం మనం చూసుకుంటే. కాబట్టి దేవుని పనికి సహకరించాలి, దేవుని పనికి చాలా సిద్ధపాటు కలిగి ఉండాలి. దేవుడు మనకు శక్తినిచ్చాడు కాబట్టి మన పని చేయాలి. పనికి దొంగలో ఉండకూడదు, తడుముకోకూడదు, దొరికినట్టు పని చేసుకుంటూ పోవాలా. మన స్తోమతను కలిగి ఇవ్వాలా దేవుని పనికి, అంతే ఇవ్వాలా. ఎందుకంటే దేవుడు తప్పకుండా మన అవసరాలు తీర్చేవాడు. మనకు శక్తినిచ్చి ఇంకా పని చేసుకొని మన అప్పులని మనం తీర్చగల సమర్థుడని ఏదో ఒక రూపంలో మన స్థితిని నిలబెట్టగల సమర్థుడండి. దేవునికి అసాధ్యమని ఏమీ లేదు, అంతే. చూద్దాం. అపోస్తలుడైన పౌలు గారు కొరింథీయులకు రాస్తున్న 2వ పత్రిక 8వ అధ్యాయము 12వ వచనం. మొదట 8:12 మొదట ఒకడు సిద్ధమైన మనస్సు కలిగి ఉంటే శక్తికి మించి కాదు కానీ కలిమి కొలదియే ఇచ్చినది ప్రీతికరము. ఇక్కడ ఏమన్నాడంటే మొదట ఒక సిద్ధమైన మనస్సు కలిగి ఉండాలా. ఇందాక రవ్వ ఏమన్నాడంటే కిషోర్ గారికి చిన్నరబాబు అన్నాడనమాట, వీళ్ళకి జాబులు వచ్చేస్తే బాగుంటుందంటే, జాబులు కాదు, జాబులు వచ్చిన వాళ్ళు ఎవరో చాలా మంది జాబులు వచ్చిన వాళ్ళు ఉన్నారు. మరి వాళ్ళందరూ కూడా ముందుకు రారు కదా. ఇక్కడ ఏంటంటే సిద్ధపాటు మనిషి ఉండాలా, ఇచ్చే హృదయం కలిగి ఉండాలి, ఇచ్చే స్తోమత కలిగి ఉండాలా. అలాంటప్పుడు మనం ఎలా ఉన్నా సరే ఇవ్వగలం దేవుని పనికి. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఇక్కడ జాబ్ ఒకటే కాదండి, ఇచ్చే హృదయం కలిగి ఉంటే, ఇచ్చే మనసు కలిగి ఉంటే, సిద్ధపాటు కలిగి ఉంటే మన దేవుని పనికి తప్పకుండా మనం ఎలా ఇవ్వగలం. మనకున్న దాంట్లో తప్పకుండా సమృద్ధిగా మనం ఇవ్వగలం. అదే దేవునికి ప్రీతికరం అంట, దేవునికి చాలా ఇష్టం అంట, దేవునికి చాలా ఇష్టం. ఇక్కడ చూడండి ఇంకోటి ఏమన్నాడంటే అది 8:3-4 చదువుని. ఈ కృప విషయంలోను పరిశుద్ధుల కొరకైన పరిచర్యలో పాలు పొందిన విషయంలోను మనస్పూర్వకముగా మమ్మను వేడుకొనుచు వారు తమ సామర్థ్య కొలదియే గాక సామర్థ్యము కంటే ఎక్కువగా తమంతటి తామే ఇచ్చిరని మీకు సాక్ష్యం ఇచ్చుచున్నాను. చూసారా, ఇక్కడ చూడండి, సామర్థ్య కొలత అంటే ఎక్కువగా అంట, తమంతట తామే వచ్చేస్తున్నారని దేవుని పనికి. సామర్థ్యం కొలత ఎక్కువగా ఇస్తున్నారండి. చూసారు ఎందుకు అంత ధైర్యంగా ఇస్తున్నారంటే దేవుడు అవన్నీ కూడా తీర్చేస్తారు తర్వాత. అవన్నీ కూడా మనం ఆశీర్వదించగల దేవుడు అండి. దేవుడు ఆయన పిల్లల్ని విడిచిపెట్టడు కదండి. మన కన్న తల్లిదండ్రులు మనం విడిచిపెట్టరండి. మనం ఎన్ని ఆదేశాలు వేసినా సరే మన దగ్గర లాక్కుంటారో, అది అలా కాదు ఎలా కాదని ప్రేమిస్తారో, లేదంటే గద్దిస్తారో, మన అవసరాలు ఆయన తీరుస్తాడు కదా. మరి అలాంటి మన కన్న తండ్రి ఆయన పనికి మనం అంతలాగా ముందుకెళ్ళి మన సామర్థ్యం కొలదే కష్టపడి దేవుని పనికి సహకరిస్తే మన బాధ్యతలు, మన అప్పులని దేవుడు తీర్చగల సమర్థుడు కాదా. అందుకని క్లియర్గా ఏమంటాడంటే మత్తయి సువార్త 11:26 చదవండి. ప్రయాసపడి సరిగ్గా వినండి. ప్రయాసపడి భారం మోస్తున్న సమస్త జనులారా నా యొద్దకు రాండి, నేను మీకు విశ్రాంతి కలుగజేసేదును. నేను సాత్వికుడను, దీన మనసు గలవాడను కనుక మీ మీద నా కాడి ఎత్తుకొని నా యొద్ద అప్పుడు మీ ప్రాణములకు విశ్రాంతి దొరుకును. యాలి అనగా నా కాడి సులువుగాను నా తేలికగాను ఉన్నది. ఇక్కడ ఏమన్నా ప్రయాసపరుస్తున్న
ప్రయాసపడి భారం మోస్తున్న సమస్త జనులారా నా యొద్దకు రాని మీకు విశ్రాంతిని ఇస్తానని చెప్తున్నాడండి. మన దేవుడు ఏమంటాడంటే, మీరు ప్రయాసపడి భారం మోస్తున్నారా, నా దగ్గరికి రాండి, మీకు విశ్రాంతిని కలుగజేస్తాను, మీకు శాంతిని ఇస్తాను, మీకు నెమ్మదిని ఇస్తానని చెప్తున్నాడు దేవుడు. ఇప్పుడు రావాలో తెలుసా? దేవుని పట్ల పరిపూర్ణమైన ప్రేమ కలిగి ఆయన పనికి సహకరించి ఆయన పనిలో మనం వాడబడితే తప్పకుండా దేవుడు ఏం చేస్తాడంటే మన ప్రయాసని, మన భారాన్ని అన్ని కూడా ఆయన తీర్చగల సమర్థుడు. దేవుడికి మహిమ కలుగును గాక. ఆయన కాడి ఏదో భారంగా అనుకుంటాం కానీ చాలా సులువుగాను, భారముగా తేలుగా ఎలా ఉందంటే, తేలుగా సులువుగా ఉందంట. మనం ఏమనుకుంటామంటే అయ్యో చాలా భారం ఇది అనుకుంటాం. భారం అనుకుంటే అది భారమే అవుతుంది. అదే సులువు అని మన మైండ్కి ఎక్కేస్తే అది సులువుగానే అవుతుంది. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఒకసారి బాగా చెప్పారు కదా, ఆల్రెడీ ప్రాంతంలో ఈ రోజు నేను మెలుకుగొండాలని మన మైండ్కి ఎక్కిస్తే మనం నిద్ర రాదు. మన మైండ్ అంతా కూడా ఎలా ఉంటుంది అంటే ఎలక్ట్గా ఉంటుంది అనమాట. నిద్రపోకూడదు 5 గంటల దాకా మనకు నిద్ర రాదు. అదే ఇంక మన సిద్ధపాటు లేకుండా నిద్రపోవాలా, ఇంకా ఆల్రెడీ ప్రాంతం లేదన్నట్టుగా మనం సిద్ధపాటు లేకుండా మన మైండ్కి ఎక్కించకపోతే అది ఏమవుతుంది అంటే 10-11 గంటలకు స్విచ్ ఆఫ్ అయిపోతుంది మన మైండ్. అలాగే మనం ఎలా ఉండాలంటే, అయ్యి బాబు ఇంత పని చేయాలా, మంద చూస్తారేమో 5-4 ఉన్నారు, ఎంతకు వచ్చేవి ఎంత అవుతుంది అని అనుకుంటే అది భారంగా ఉంటుంది. కదా చాలా సులువు. ఎలా సులువు అంటే, ఎలా సులువు? దేవుని పట్ల ప్రేమ కలిగి మన సిద్ధపాటు కలిగి ఉంటే అది సులువు అవుతుంది. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ప్రయాసపడుతున్న భారం మోసి సమస్త జనులారా వద్దకు రాండి, మీకు విశ్రాంతిని, శాంతిని, సమాధానాన్ని అన్ని కూడా మీకు సమకూరుస్తాడని చెప్తున్నాడు. మనమే దేవుని పనికి ఏమైపోతున్నామంటే సహకారులుగా ఉండలేకపోతున్నాం, లేదంటే మనం భయపడుతున్నాం. ఎందుకో భయపడుతున్నాం. అలా భయపడకూడదు, తెగించి ముందుకు రావాలా. భేదముగా ఎందుకు భయపడదండి? 2 కాసులు, మరి అంత తినడానికి నెక్స్ట్ ఏమి లేదు. అయినా సరే భయపడకుండా ధైర్యం చేసింది కదా, నా దేవుడు ఉన్నాడని ఏదో మంచి విశ్వాసం కలిగి వేసేసింది అందులో. తర్వాత దేవుడే స్వయంగా చూశాడు, దేవుడే మంచి గొప్ప పరిష్కారం ఇచ్చి ఉంటారో, మంచిగా సమృద్ధిగా దయచేసి ఉంటాడు. మరి మనం ఎందుకు భయపడుతున్నాం? అన్ని సమృద్ధిగా ఉన్నాయి. ఇప్పుడు ఇచ్చేస్తే తినడానికి ఆగిపోతున్నట్టు లేదు, బోల్డ్ ఉన్నది మనకు అంతా. అన్ని దేవుడు సమృద్ధికి ఇచ్చాడు. మనం ఇంకా ఎందుకు ఆలోచిస్తున్నాం? అలా ఉండకూడదు. ఇక్కడ ఇంకో మాట చూద్దాం. కీర్తనలు 34-14 ముగించుకుందాం, త్వరగా అయిపోయింది. 17 చదువు. యెహోవా దృష్టి నీతిమంతుల మీద ఉండగా ఆయన చెవులు వారి మొరలను. యెహోవా దృష్టి నీతిమంతుల మీద ఉందంట. ఆయన చెవులు వాళ్ళ మొరలు వింటున్నాయంట. దేవునికి మహిమ కలుగును గాక. ఇక్కడ యెహోవా దృష్టి ఎవరి మీద ఉంది? నీతిమంతుల మీద ఉంది. ఆయన చెవులు ఎవరు వెంటనే మన మొర వింటుంది. కాబట్టి మన శ్రమలను కూడా తీర్చగల సమర్థులు మన దేవుడు. కాబట్టి మన నీతి కలిగి, యథార్థ కలిగి, చెడుతనాన్ని విసర్జించుకునే వాడిగా ఉంటే మన మొర అంతా కూడా ఎవరంటారు? దేవుడు అంటాడంట. ఎందుకంటే ఆయన చెవులు నీతిమంతులు మొర ఆలకించడానికి సిద్ధంగా ఉన్నాయి. దేవుడికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. కాబట్టి మనం అందరం కూడా నీతి కలిగి, యథార్థత కలిగి మన దేవుడి పని జరిగిస్తే మన మొర దేవుడు ఆలకించి మన శ్రమలన్నిటికి కూడా ఫుల్ స్టాప్ పెడతాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఎక్కడ కూడా కావాలని ఉండవు, దేవుడు తీర్చేస్తాడు. తీర్చగల సమర్థుడు. ఆయన తలుచుకుంటే ఎంతసేపు అండి? చనిపోయిన వాళ్ళు లేపిన వారు నీ 30,000 అప్పు, లేదంటే నీ 3 లక్షల అప్పు తీర్చలేడా? తీర్చగలడు. ఆయనకి ఏది లేదు. మిరాకిల్ చేయగల గొప్ప సామర్థ్యుడే ఉన్నాడు. కాబట్టి దేవునికి అసాధ్యమైన ఏమి లేదు. ఇర్మీయా గ్రంథము 17:7 చూద్దాం. యెహోవాను నమ్ముకున్నవాడు ధన్యుడు, యెహోవా వానికి ఆశ్రయముగా ఉండును. యెహోవాను నమ్ముకున్నవాడు ధన్యుడు. మనం యెహోవాను నమ్ముకుంటున్నాం కదా, మరి ఎందుకు మనం ధన్యులుగా ప్రవర్తించకుండా దరిద్రులుగా ప్రవర్తిస్తున్నాం? అనే మనం యెహోవాను నమ్ముకుంటున్నాం, మనం ధన్యులం. ఎందుకంటే మనం దేవుని నమ్ముకుంటున్నాం అండి. దేవుడు మనకు అండగా ఉండగా మనం ధన్యులం. కాబట్టి మనం ఎలా ఉంటున్నాం అంటే దరిద్రులుగా ప్రవర్తిస్తున్నాం, బుద్ధిమంతులుగా ఉన్నట్లేదు, బుద్ధిహీనులుగా ప్రవర్తిస్తున్నాం ఒక్కొక్క విషయంలోని దేవుని పనికి వచ్చేసరికి. కాబట్టి మనం అలా ఉండకూడదు. దేవుని పని జరిగించాలంటే మనం దేవుని పట్ల ప్రేమ కలిగి ఉండాలా. మనం ధన్యులం. కాబట్టి ఆయన ధన్యులకు ఎలా ఉంటాయంటే యెహోవానికి ఆశ్రయముగా ఉందంట. ఆయనే కొండ, కోట, దుర్గము, ఆశ్రయము అన్ని కూడా దేవుడే. మన యెహోవాను నమ్ముకోవాలా, విశ్వసించాలా, ఆయన పట్ల నమ్మకం కలిగి ఉండాలా, ఆయన పట్ల ధైర్యం కలిగి ఉండాలా. ఎవరు చూడం, మన హృదయము, మన మనస్సాక్షి మన మీద నిందారోపణ, దోషారోపణ చేయకుండా ఉంటే మనంత ధైర్యవంతులు ఎవరు ఉండరండి. దేవునికి మహిమ కలుగును గాక. అర్థం ఉందా? రెఫరెన్స్ గుర్తులేదు కానీ మన మనస్సాక్షి మీద దోషారోపణ చేస్తే మనం ఎలాంటి వారు? పిరికివారమే, మనం తప్పున్న వాళ్ళమే. అంటే మళ్ళీ ఏమీ లేదు. అదే దోషారోపణ చేయకపోతే మనం నిజంగా చాలా ధైర్యవంతులు. అంటే మళ్ళీ ఏ తప్పు లేదు, మనం చాలా నీతిమంతులు అన్నమాట. ఒకసారి ఆలోచించుకుంటే మన హృదయాలన్నింటికి ఒకసారి క్వశ్చన్ మార్క్ వేస్తే ఏదో ఒక విషయంలో, ఏదో ఒక తప్పులోనే మన హృదయం అలా దూషిస్తూనే ఎవరు నువ్వు దోషివురా, ఈ విషయంలో ఎలా చేసేవరా, ఆ విషయంలో ఎలా మాట్లాడేవరా, ఎలా మోసం చేసావరా అని మన హృదయం మనం ఏం చేస్తుంది? దోషారోపణ చేస్తుంది.
అలా చేయకుండా ఉండాలంట మనం. అలా చేయకుండా ఉండాలంటే మనం ఎలా ఉండాలంటే దేవుని పట్ల ప్రేమ కలిగి ఉండాలా, మన నీతి కలిగి ఉండాలంటే దేవుని వాక్యం మన హృదయంలో ఫలభరితంగా ఉండాలి. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. నా ప్రియ సహోదరి సహోదరులా, మన దేవుని పనికి ఎలా ఉండాలంటే విసుక్కోకుండా దేవుని పనికి సహకారంలో ఉండాలి. అంటే మనం ఎలా ఉంటామంటే దేవుని పనికి ఇస్తాం అంటే అవతల మీద విసుక్కుంటాం. ఇక్కడ ఎవరి బలవంతం లేదు, ఏమీ లేదు. మనందరూ కూడా ఇది చాలా భారమైనది కాదు, బాధ్యత కలిగినది. దేవుని పట్ల ప్రేమ కలిగి దేవుని సువార్తను అనేక మందికి ఇవ్వాలనే ఆశ కలిగి మనం చేస్తున్నాం కాబట్టి ఇది దేవుని పని. ఇంట్లో మన సొంత పని, నీ సొంత పని, నీ ఇంట్లో పని కాదు, ఇది అందరి పని, మన బాధ్యత. ఇది చాలా మంది కూడా ఈ బాధ్యతగా తీసుకునే చాలా మంది ఉన్నారు. అందుకనే వాళ్ళు అంతగా ప్రతి దాంట్లో అంత ముందుకు రారు, పట్టించుకోరు. కాబట్టి మనం అందరూ కూడా బాధ్యత కలిగి ఉన్నాం కాబట్టి కొద్దిమంది అయినా సరే మనం తెగించి ముందుకు వస్తే, ధైర్యం కలిగి ముందుకు వస్తే దేవుడి యొక్క దీన్ని మన భారం అనుకుంటున్నాం కాబట్టి సులువుగా తేలికగా దీన్ని మోసేసేగల సమర్థుడైనాడు. కాబట్టి మనం అందరూ కూడా చేయి కలిపి మనం అందరూ కూడా చేయి బిగించుకొని ఆ భేద విధురాలు ఏదైతే సిద్ధపాటు కలిగి తనకున్న జీవనం అంతా ఇచ్చేసిందంట. మనం కూడా జీవనం అంతా ఇవ్వకలేదు, మనకున్న దాంట్లో వ్యక్తి సరిపోద్ది. కాబట్టి మనం తెగించలేకపోతున్నాం, ధైర్యం చేయలేకపోతున్నాం, అంతే ధైర్యం చేయలేకపోతున్నాం. ఇప్పుడు దొంగ బోధకులకి అప్పులు చేసిస్తారు. దొంగ బోధకులకి చాలా మంది, మీకు అర్థమవుతుందా? దొంగ బోధకులకి అప్పులు చేసిస్తారు. సత్యాన్ని బోధించిన వాళ్ళు మ్యాజిక్లు జిమ్మిక్లు చేసుకుంటుంటారు. వాళ్ళకి బోల్డ్ డబ్బు ఇస్తారు. వాళ్ళ దగ్గర లేకపోయినా అప్పులు చేసుకుని మరిస్తారు. ఇక్కడ సత్యాన్ని మనం బోధిస్తున్నాం, సత్యాన్ని వ్యాపించడానికి ఆశపడుతున్నాం. ఇది అందరి బాధ్యత. ఇది అందరూ మనకి ఏదో ఎక్కడి నుంచి రావట్లేదండి. మనం కష్టపడి మన సొంత కష్టార్జితం ద్వారా మనం చేస్తున్న పని దేవుడి పని. కాబట్టి మనం అందరం కూడా ఎలా ఉండాలంటే ఇది సత్యం బోధించే పని కాబట్టి, క్రీస్తు సువార్తను ప్రకటించే పని కాబట్టి ఇది ఎక్కడ కూడా లేదంటే టచ్లు కానీ, మ్యాజిక్లు కానీ, జిమ్మిక్లు కానీ అలాంటివి ఏమఉండవు. ఓన్లీ సంపూర్ణమైన వాక్యం ఉంటుంది. చక్కగా దేవుని ఆరాధనతో, కీర్తనలతో దేవుని ఆరాధించే పని ఉంటుంది. కాబట్టి ఇది చాలా దేవునికి ఇష్టమైన పని. ఇది దేవునికి ఇష్టమైన పద్ధతిలో జరిగే పని. కాబట్టి ఈ పనికి మనం ఎవరో కూడా ఆటంకులుగా మనం ఉండకుండా ఐక్యత కలిగి, యూనిటీ కలిగి, భేద విధరాలు ఎలా అయితే దేవుని పనికి సిద్ధపాటు కలిగి తన జీవనం అంతా ఇచ్చేసిందో, మన జీవనం అంతా ఇవ్వకపోయినా మనకున్న దానిలో మన సిద్ధపాటు కలిగి చక్కగా ముందుకు రావాలని, మనందరూ కూడా ఐక్యత కలిగి ఉండాలని, దేవుని పట్ల ప్రేమ కలిగి ఉండాలని, ఆ భేద విధురాలను మనం ఇన్స్పిరేషన్ గా తీసుకుని దేవుని పని వచ్చినప్పుడు దొంగగా పారిపోకుండా, సోకలు చెప్పి దూరంగా పోకుండా మన అప్పులు ఎన్ని కూడా పక్కనడేసి మన దేవుని పనికి చక్కగా ఇవ్వాలనేసి ప్రోపేడ్ మీ అందరికి మనం చేసుకుంటూ, ఎందుకు ఇవ్వాలంటే ఇవన్నీ మన అకౌంట్లో అడగండి. దేవుడు ఇక్కడ మన ప్రతిదాన్ని కూడా చూసి దేవుడు తప్పకుండా మనకు ప్రతిఫలం ఇస్తాడు. కాబట్టి మీరు దేవునికి భయపడాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడే మన అనారోగ్యం వచ్చి ఒక 30 ఏళ్ళు కావాలంటే మనం ఏం చేస్తాం? చేతులు కట్టుకుని కూర్చుంటామా? ఎక్కడ దిక్కున పాకులు పడి లేదంటే దేక్కుంటూ 30 ఏళ్ళు ఏదో లేదని తెచ్చుకోమా? చెప్తున్నా మీకు, ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను. ఒక 10,000 అన్నా తెచ్చుకోమా? కాకపోతే మన దేవుడి పనికి వచ్చేసరికి కాబట్టి కాదు. ఎందుకంటే దేవుని పని అనేది అది దేవుని పనే. అది మనం చేస్తుంది మన ఇంట్లో పని కాదు కాబట్టి దేవుని పని. కాబట్టి మనం అందరూ కూడా సిద్ధపాటు కలిగి ఉండాలని, దేవుని పట్ల శాశ్వతంగా ప్రేమ కలిగి ఉంటే ఆ శాశ్వతమైన ప్రేమతో దేవుని పని పరిపూర్ణముగా, సంపూర్ణముగా ఐక్యత కలిగి, యూనిటీ కలిగి మన అందరం కూడా కొద్దివారమైనా సరే దేవుడు సులువుగా మోసేస్తాడు. దాన్ని ఎన్ని చేయలేదని మనం చూడండి. దాదాపు 5 సంవత్సరాలు మనం చేస్తారాలదా? మనకి ఎక్కడి నుంచి వచ్చినాయి? లాస్ నొప్పైనా సరే మనం తీర్చుకుని ఆ స్తోమత అంతా ఎవరు ఇచ్చారు? దేవుడే వాళ్ళదా. కాబట్టి మనందరూ కూడా చాలా జాగ్రత్తగా, చాలా వివేకం కలిగి, దేవుని పట్ల మంచి ఆలోచన కలిగి, దేవుని పట్ల ప్రేమ కలిగి ఈ పని జరిగించాలని, ఈ మీటింగ్స్ ని సక్సెస్ఫుల్ గా ముందుకు నడిపించాలని ప్రభుపేట మీ అందరికి మనం చేసుకుంటూ, భేద విధవరాలు పాట ఉందా, పాట పాడుకుని ముగించుకోమని పీస్ఫుల్ గా పాటలున్న భావాన్ని అర్థం చేసుకోమని ప్రభుపేట మీ అందరికి మనం చేసుకుంటున్నాను. బీద విధవరాలు ప్రేమ ఎంత గొప్పది, ప్రభువు కొరకు తనను తాను అప్పగించుకున్నది. ఏదో కావాలని ప్రార్థించక తాను జీవనాన్ని సమర్పించగా, బీద విధవరాలు ప్రేమ ఎంత గొప్పది, ప్రభువు కొరకు తనను తాను అప్పగించుకున్నది. ఒంటరితనమేమో, ఎవరు లేరేమో, బాధను దిగమింగి బ్రతుకుచున్నది. చీకటి లోకంలో ఆశలు అనగారి బీదకిరంలోనే మగ్గుతున్నది. ఒంటరితనమేమో, ఎవరు లేరేమో, బాధను దిగమింగి బ్రతుకుచున్నది. చీకటి లోకంపై ఆశలు అనగారి బీదకిరంలోనే బ్రతుకుచున్నది. నడిసంద్రాన మిగిలిన నావ ఎటుపోతుందో ఎరుగదు తోవ,
దేవుని విలువ ఎరిగిన అవిత ఆయన పనికై చూపెను చొరవ. ఏదో ఇవ్వమని శోధించక తాను జీవనాన్ని త్యాగమిచ్చగా. బీద విధవరాలు ప్రేమ ఎంత గొప్పది, ప్రభువు కొరకు తనను తాను అప్పగించుకున్నది. కీర్తిని కోరిందా, వరములు ఇమ్మందా, ఫలితం ఆశించి పని చేసిందా. ప్రభువును నిందిస్తూ ప్రార్థన చేసిందా, హృదయంలోనైనా దూషించిందా. కీర్తిని కోరిందా, వరములు ఇమ్మందా, ఫలితం ఆశించి పని చేసిందా. ప్రభువును నిందిస్తూ ప్రార్థన చేసిందా, హృదయంలోనైనా దూషించిందా. మనుషులలోన మంచిని వెతికే ప్రభువుకు దొరికిన పావన వనిత. మన అందరికీ మాదిరి చూపే సాక్షి సమూహపు వజ్రము తునక. ఎంతో ధనముందని గర్వించక దేహము సజీవముగా సమర్పించగా. బీద విధవరాలు ప్రేమ ఎంత గొప్పది, ప్రభువు కొరకు తనను తాను అప్పగించుకున్నది. ఈ పాటలు ఇంకా చాలా చాలా క్లియర్గా ఉంది పాట. చాలా ఇంకా దీన్ని ఎక్స్ప్లెయిన్ చేసుకుని చాలా టైం పడుతుంది. చాలా మంచి పాట ఇది. ఈ పాటను బట్టి నేను ప్రిపేర్ అయ్యాను. అంటే మనం దేవుని పని చూడండి, ఆవిడ ఏమీ కోరలేదండి. ఆవిడ కీర్తిని కోరలేదో, లేదంటే వరములు కోరలేదో, లేదంటే దేవుని హృదయంలో కూడా దూషించలేదంట. ఎంత మంచి మనిషి అండి ఆవిడికి. ఆవిడకున్న 2 నాణేలు కూడా మొత్తం జీవనాన్ని వేసేసిందండి. మనం కూడా మన దేహాన్ని దేవునికి సమర్పించుకొని మనం కూడా దేవుని పనికి సహకారంలో ఉండాలని, దేవుని పని జరిగించడానికి ముందుకు ధైర్యంగా వస్తే తప్పకుండా దేవుడు మన అవసరాలని కూడా తీర్చగల సమర్థుడు అన్నాడు. కాబట్టి దేవుని పట్ల విశ్వాసం కలిగి దేవుని పని ఘనంగా జరిగించాలని ప్రభుపేట మీ అందరికీ మనం చేసుకుంటూ చిన్న ప్రార్థన చేసుకుని ఒక సందేహాన్ని ముగించుకుందాం. పరిశుద్ధుడ ప్రేమ గల తండ్రి, ప్రేమ స్వరూపి నీకు వందనాలు చెల్లించుకున్నాము దేవా. ఇప్పుడు దాకా తండ్రి ప్రభా నన్ను నిలబెట్టుకొని నీ మాటలు మాట్లాడుకున్న విధానాన్ని బట్టి నీకు వందనాలు చెల్లించుకున్నాము దేవా. మేమందరం కూడా తండ్రి ప్రభా నీ పనికి తండ్రి ప్రభా మేము ఎక్కడ కూడా తండ్రి వెనకడికి వేసేవాడిగా లేకుండా ధైర్యంతో తండ్రి తెగించి నీ పనికి ముందుకు వచ్చి తండ్రి నీ పని గొప్పగా ఘనంగా జరిగించి కేవలం నీకే మహిమ ఘనత ప్రభావం చెల్లించుకునే విధంగా తండ్రి ప్రభా నీ నామానికి మహిమార్థమే తండ్రి ప్రభా అక్కడ 3 రోజులు కూడా మీటింగ్స్ జరిగించడానికి సహాయం చేయండి దేవా. ఇంత గొప్ప తరుణాన్ని తండ్రి ప్రభా మాకు ఇచ్చిన విధానం బట్టి వందనాలు చెల్లించుకున్నాం తండ్రి. దేవుని పని జరిగించడానికి నీ పని జరిగించడానికి మేము ఎంతో తండ్రి ప్రభా ఎంతో అదృష్టవంతులం తండ్రి. ఎందుకంటే తండ్రి ప్రభా అందరికీ రాని భాగ్యం మాకు వచ్చింది దేవా. స్తోత్రంలో నీ పని అంటే తండ్రి ప్రభా ప్రపంచంలో గొప్ప పని తండ్రి. మరి నీ పని జరిగిస్తున్నామంటే మేము ఎంత ఆశీర్వాదవంతులము తండ్రి ప్రభా. అది మేము గ్రహించుకోవాలి తండ్రి. అది మేము గ్రహించుకోకుండా నీ పనికి సహకారంగా మేము లేకుండా నీ పనిలో మేము పని చేయకుండా మేము దూరంగా పారిపోతున్నామేమో తండ్రి. అట్టి విధముగా మేము ఉండకుండా భేద విధవరాలు ఎట్టి రీతిగా అయితే తండ్రి ప్రభావ ముందుకు వచ్చిందో మేము కూడా అట్టి విధంగానే ధైర్యం కలిగి నీ పట్ల విశ్వాసం కలిగి నీ పనికి సహకారం ఉండడానికి సహాయం చేయమని, ఇంటి గొప్ప వాక్యం మా జీవితంలో ఫలిభరితంగా ఫలించడానికి సహాయం చేయమని మేమందరం కూడా తండ్రి ఉన్నతమైన స్థితిలో నిలబెట్టుకొని నీ పనికి బలంగా వాడుకొని తండ్రి ప్రభావ ఇదిగో తండ్రి కేవలం నీ నామానికి మహిమర్థమై యొక్క గాడ్గైడెన్స్ యూత్ అంతటి కూడా నిలబెట్టుకోమని ప్రభువైన యేసుక్రీస్తు వారి నామములో మిక్కిలి వినయంతో అడిగి వేడుకుంటున్నాను నా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. హల్లెలూయా.